జనిత వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఫ్రూట్ కస్టర్డ్ అయితే తయారు చేయాలనుకుంటున్నానండి. ఈ మండు వేసవిలో చల్లగా ఫ్రూట్ కస్టర్డ్ అనేది ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఈరోజు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అయితే ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా. అలాగే ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా ఈ ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేయడం కోసం అయితే మనం పాలుని సిద్ధం చేసుకోవాలండి. పాలు మరగపెట్టుకోవాలి. ఒకసారి చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. నేను కాచి చల్లార్చిన పాలు ఉన్నాయండి. ఆల్రెడీ నేను కాచి ఉంచాను. ఈ పాలను అయితే తీసుకుంటాను మేగడతో. జస్ట్ ఒకసారి లైట్గా వేడి చేస్తాను అంతే అండి. ఇవ్వండి, ఇది 1/2 లీటర్ పాలు పోసుకుంటున్నాను. మరిగినాయి ఇవి. ఇలా ఇవి కాస్త వేడెక్కాలండి. చూడండి, పాలు అయితే ఈ విధంగా మరుగుతున్నాయి. అంటే బాగా అయితే నేను మరగపెట్టిన పాలు తీసుకున్నానండి, కాబట్టి ఎక్కువ టైం అయితే మరగక్కర్లేదు. 1/2 కప్ షుగర్ అయితే నేను వేసుకుంటున్నానండి. ఇలా పాలలో పంచదార అనేది కరిగిపోతే సరిపోతుంది. అలాగే నేను ఇదే టైంలో 2 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నానండి. 1/2 లీటర్ పాలకి 2 టీ స్పూన్లు అయితే సరిపోతుంది కస్టర్డ్ పౌడర్. అందులో పాలతో అయితే నేను కస్టర్డ్ పౌడర్ని కలుపుకుంటున్నాను ఉండలు లేకుండా. పాలతో కానీ వాటర్తో కానీ మన ఇష్టం అండి, ఏదైనా యూజ్ చేసి కలుపుకోవచ్చు. ఉండలు లేకుండా కలుపుకున్నటువంటి కస్టర్డ్ పౌడర్ని ఇలా మరుగుతున్నటువంటి పాలలో వేసుకొని బాగా కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసాక 5 మినిట్స్ పాటు అయితే బాగా మరిగించుకోవాలి. ఈ కస్టర్డ్ అనేది పాలలో బాగా ఉడికిపోవాలి. పాలు ఇంతకు ముందులా కాకుండా కాస్త చెక్కబడినట్టు కనిపిస్తుంది చూడండి. ఇదే టైంలో నేనైతే మిల్క్ మేడ్ తీసుకుంటున్నాను. ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసేటప్పుడు మిల్క్ మేడ్ అనేది అస్సలు స్కిప్ చేయొద్దండి. ఖచ్చితంగా వేసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. అది వేసుకున్న తర్వాత మళ్ళీ చెక్కబడింది చూడండి. ఒక 2 మినిట్స్ పాటు ఉంచాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఈ మరుగుతున్నటువంటి పాలని చల్లారనియాలి. తర్వాత ఫ్రూట్స్, మీకు ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. అది ఇదనేం లేదండి, అన్ని రకాలు వేసుకోవచ్చు. వీటి కోసం మనం ఫ్రూట్స్ అయితే చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. యాపిల్, బనానా వేసుకునేటప్పుడు మాత్రం ముందుగా కట్ చేసుకోకూడదు, చివరిలోనే వాటిని వేసుకోవాలి. ఎందుకంటే అవి కలర్ చేంజ్ అయిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి. నేను ఫ్రూట్స్తో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నానండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. నేనైతే జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష, ఖర్జూరం, మ్యాంగో, బొప్పాయి, దానిమ్మ, కివి, కర్బూజా, స్ట్రాబెర్రీ, టూటీ ఫ్రూటీ ఇలా అన్ని రకాలు వేసుకొని చల్లారినటువంటి ఫ్రూట్ కస్టర్డ్ని ముక్కల పైన వేసుకొని చివరగా యాపిల్, అరటిపళ్ళు ముక్కలు వేసుకొని ఈ పళ్ళ ముక్కల పైన మనం తయారు చేసుకున్నటువంటి కస్టర్డ్ అంతా ముక్కలు మురిగినంత వరకు పోసుకోవాలి. అలాగే ఇంకా మిగిలిపోయినటువంటి ఫ్రూట్స్ని కూడా మళ్ళీ ఒక లేయర్లా వేసుకొని మళ్ళీ దానిపైన మిగిలినటువంటి కస్టర్డ్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఫ్రూట్స్ ముక్కలన్నింటికి కస్టర్డ్ అనేది బాగా పడుతుంది. చాలామంది అన్ని రకాల ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరు కదండి. ఈ రకంగా చేసుకుంటే ప్రతి ఫ్రూటు తినొచ్చు. అలాగే చాలా మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా తయారు చేయడం వల్ల ఫ్రూట్ కస్టర్డ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఫైనల్గా మళ్ళీ నేను మిల్క్ మేడ్ అనేది కాస్త వేసుకున్నానండి. మిల్క్ మేడ్ అనేది 2 టైమ్స్ వేసాను. స్కిప్ చేయకుండా అయితే ఇది మాత్రం వేసుకోండి. ఫ్రూట్ కస్టర్డ్కి ప్రత్యేకమైనటువంటి టేస్ట్ని అయితే మిల్క్ మేడ్ ఇస్తుంది. ఫైనల్గా నేను మరి కాస్త దానిమ్మ గింజలతో అయితే గార్నిష్ చేసుకుంటున్నానండి. చూడండి, చాలా టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. ఈ తయారైనటువంటి ఫ్రూట్ కస్టర్డ్ని ఫ్రిడ్జ్లో ఒక 2 or 3 అవర్స్ పాటు అయితే పెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకోవాలండి. అప్పుడే ఫ్రూట్ కస్టర్డ్ అనేది టేస్టీగా ఉంటుంది. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి. ఇలాంటి ఎండలకి ఇలాంటి చల్లని ఫ్రూట్ కస్టర్డ్ లాంటి ఫుడ్ తీసుకోవటం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిదండి. మనలో ఇమ్యూనిటీని పెంచే మంచి ఫుడ్గా అయితే దీన్ని చెప్పొచ్చు. నేను 3 అవర్స్ పాటు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. మీకు ఇంకాస్త చక్కగా కావాలంటే ఇంకొక 6 అవర్స్ అయితే మీరు ఉంచుకుంటే తర్వాత తింటే చాలా బాగుంటుంది. మీ టేస్ట్ని బట్టి మీకు పలుచగా కావాలంటే చక్కగా కావాలనేది మీరు చూసుకొని తయారు చేసుకోండి. చూడండి, మా పాప ఎంత ఎంజాయ్ చేస్తుందో. మా బాబు, మా ఫ్రెండు, నేను, మా తమ్ముడు మేమందరం అయితే చాలా ఇష్టంగా తిన్నామండి. అందరికీ బాగా నచ్చింది. నాకు చాలా బాగా తయారు చేసావని చెప్పి మెచ్చుకుంటున్నారనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఎందుకంటే మీ అందరి కోసం ఫ్రూట్స్